మినప వడియాలో అల్లం పచ్చిమిరకాయ ఇవన్నీ వేసుకుని పప్పు గైండీలు వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకుని ఇలా పట్టుకోవాలి. వడియాలో ముందు రోజే నానబెట్టుకోవాలి. రేత్రిపూట పొద్దున్నే కడుక్కుని గైండీలో వేసుకోవాలి. అల్లం పచ్చిమిరకాయ ఉప్పు అన్నీ వేసుకుని మెత్తగా పట్టుకున్నాక పిండి ఇలా పట్టుకోవడమే వడియాలు. ఆ పంచి అనేది తడుపుకోవాలి. తడుపుకుని మంచం మీద వేసుకుని దులిపి నీట్గా ముడతలు రాకోకుండా వేసుకోవాలి. వేసుకుని చేయి తడి చేసుకుని ఒక్కొక్క వడిము విడివిడిగా కనిపించుకోకుండా విడివిడిగా పట్టుకోవాలి. అలా పట్టేసేస్తమే వడిము అంటుకోకుండా ఎడంగా వేసుకోవాలి. మినప వడియాలు అలా పట్టేసుకోవటమే. దానికి అతుక్కోకుండా పట్టుకోవాలి. అలా పిండి అంతా అయిపోయేదాకా పట్టేసేయటమే. విడవిడంగా వేసుకోవాలి వడిమ అనేది. పిండి రుబ్బుకునేటప్పుడే కొంచెం లైట్గా వాటర్ వేసి మెత్తగా మెదిగేటట్టుగా మెదుపుకోవాలి, రుబ్బాలి. రుబ్బుకున్నాక తీసుకుని గిన్నెలో పెట్టుకుని వడియాలు ఎండలో పెట్టేసుకోవాలి. అయిపోయినాక సాయంత్రం ఎండినాక ఒలుచుకోవాలి. ఎండినాక ఒలిచేసుకుని మళ్ళీ 2 రోజుల వరకు ఎండనివ్వాలి ఎండలో. ఇది సాయంత్రం తీసిందనమాట వీడియో. ఎండినాక ఒలుచుకోవటం అవన్నీ చేసినాక ఎండలో పెట్టుకోవాలి. 2 రోజుల దాకా ఎండలో పెట్టాలి వడియాలు. 2 రోజులు ఎండనివ్వాలి ఎండకు బాగా. ఎండినాక డబ్బాలో పోసుకుని స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో అయితే పుచ్చది పట్టుకోకుండా బాగుంటుంది. తెల్ల డబ్బాల్లో స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటే పుచ్చి పెట్టుకుపోతాయి. ప్లాస్టిక్ డబ్బాల్లోనే బాగుంటాయి. మినప వడియాలైనా బీట్ వడియాలైనా పిండి వడియాలైనా ప్లాస్టిక్ డబ్బాల్లోనే బాగుంటాయి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అట్లా స్టోర్ చేసుకోవటమే ప్లాస్టిక్ డబ్బాల్లో. వీడియో నచ్చితే ధన్యవాదములు.